నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం జగన్, కూటమి వస్తే పథకాలు ఆగిపోతాయంటూ విస్తృత ప్రచారం. వర్షంలో తడుస్తూనే గన్నవరంలో చంద్రబాబు ప్రసంగం, కేరింతలతో ప్రసంగాన్ని ఆలకించిన కూటమి కార్యకర్తలు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని స్పష్టం. భీమవరం మండలంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజిబాబుకు విశేష ఆదరణ. కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ విపక్షాలను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన మేలు, గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అభివృద్ధికి మధ్య తేడాలను వివరిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ప్రజలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు పలికినట్లేనని, జగన్కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని ప్రజలకు వివరించారు. రాబోయే 5 ఏళ్లలో ఇంటింటికి పథకాలు అందిస్తామని జగన్ అన్నారు. మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని, ఈ 5 ఏళ్లలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామని, ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా మార్పులు చేసుకొచ్చామని జగన్ ప్రజలకు వివరించారు. కేవలం 3 రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం, జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావివి. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సూపర్ 7 అంటా ఉన్నాడు, అక్క నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి పెంచుకారంట, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు. మళ్ళా ఈ రోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు, బెంచ్ కార్ అంటా ఉన్నాడు, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కడం, బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి.
2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు. సిద్ధమేనా? ఏపీలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో నాయకులు పట్టువేయకుండా పర్యటనలు కొనసాగుతున్నాయి. గన్నవరంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తుండగా భారీ వర్షం కురవడంతో ఆ వర్షంలో తడుస్తూనే ఎన్నికల ప్రసంగం కొనసాగించారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నప్పటికీ ప్రచారాన్ని ఆపకుండా కొనసాగిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. వర్షంలోనే ఎన్డీఏ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తడుస్తూనే చంద్రబాబు ప్రసంగాన్ని విన్నారు. ఈ సభకు కూటమి శ్రేణులు భారీగా తరలిరావడంతో గన్నవరం మొత్తం టీడీపీ బ్యానర్లతో నిండిపోయింది. గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు. విజయం మనదే, అనుమానం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి బాలశౌరి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు, వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు. వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు, ఎండలు లెక్క పెట్టుకోలేదు. ఒకే ఆలోచన, గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2 రోజులే, ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి. 3 రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు. గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. కబద్దారు గుర్తుపెట్టుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉండే సైకో రౌడీజం చేసి, భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. అందుకే హామీ ఇస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ పత్రికల్లో తప్పుడు సమాచారంతో ప్రకటనలు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లుకు ప్రతిపక్ష టీడీపీ కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పుడు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి వారికి అనుకూలంగా మార్చుకోవాలని ఈ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా భూములు కొనుగోలు చేశారని, వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు. ఆ భూమి పత్రాలు జిరాక్స్ కాపీలైతే ఎవరైనా జెండా పాతితే వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు. 2019లో టీడీపీ అసెంబ్లీలో మద్దతు తెలిపి ఎన్నికల ముందు అడ్డగోలుగా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కావాలనే ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారని అన్నారు. నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దుష్ట పన్నాగంతో, విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశావు. మళ్ళీ అడుగుతున్నావు, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేశావు? మొన్న అడిగాము కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాలు వద్దంటున్నామని ఎందుకు అనలేదు?
ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపాము? అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాటని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. ఇప్పుడు విభిన్నమైనవి, ఒకటి భూ సమగ్ర సర్వే విచ్ షుడ్ బి ది బేస్, అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. మూడవది రిజిస్ట్రేషన్ల మీద అదెక్కడ అన్యాయం, దారుణము. సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో ఆల్ ఆఫ్ ఏ సడన్ 10-15 రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం. ఇది ప్రకటన నేను తప్పు, ఎక్కడ కానీ పొరపాటున మీరు గమనిస్తే అడ్వర్టైజ్మెంట్ అని కానీ ఎవరు ఇష్యూ చేశారో తెలియదు. ఏం రాశారంటే దీంట్లో మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే. నేను దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే, ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్, వీళ్ళు మనుషుల పిశాచాల. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది? ఇది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది. దీనికి శిక్ష వేయాలని కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే, అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత, అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు. జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో చేపట్టిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జి బొర్రా కృష్ణరాజు, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పిఠాపురం మండలం చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ రోడ్ షోలో అడుగడుగున ప్రజలు నిరాజనాలు పట్టి పవన్ కళ్యాణ్పై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ మీదుగా పట్టణంలో ఈ రోడ్ షో జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ మధ్యలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ తన రోడ్ షోను కొనసాగించారు. ఏపీలో గత కొద్ది రోజులుగా వదలగొట్టిన మైకులు మోగబోనున్నాయి. ప్రచారం తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను సహితం గుర్తించి షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. దీంతో అభ్యర్థులు తమ గెలుపు కోసం గత కొద్ది రోజులుగా ప్రజల్లోనే ఉంటూ ప్రచారాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగినుంది. దీంతో అభ్యర్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పీర్ల పండుగ జరిగిన ఒక బైక్ వేస్తాం ఎల్లో టవాలు కప్పుకున్నా ఇబ్బంది పెట్టారు. అదే ఎల్లో కలర్ టవాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాదని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను చెప్తున్నాను. నేను ఏ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు ఏ నాయకుడిని ఇబ్బంది పెట్టలేదు. ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరూ మామూలుగా భావించి ప్రతి ఒక్కరికి కూడా పనిచేసిన నాయకులు మా తెలుగుదేశం నాయకులని కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు మీకు పనిచేసే చేత కాదు కానీ ఈ రోజు మీరు ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ఈ గ్రామంలో అడుగుతున్నాం, ఎక్కడ రోజున నేను డెవలప్ చేశాను, ఒక్క జానర్ రోడ్ వేశారయ్యా మీరు మాట్లాడతారు. మీ ఎమ్మెల్యే మాట్లాడతాను. నిన్న యాలేరులో అది పూనక మొత్తం ఇట్లా ఊపుకుంటే చేతులు ఊపుతూ అయినా అక్కడ మా లీడర్లు మాట్లాడితే వాళ్ళ గురించి నువ్వు ఖబర్దార్ అని మాట్లాడుతావు. కరెక్ట్ కాదు. నువ్వెవరు కాదు, ఒక ఎమ్మెల్యే 10 మందికి నువ్వు చెప్పాల్సిన వాడు నువ్వు నా కార్యకర్తల గురించి మాట్లాడతావయ్యా. యాలేరులో నాకు బ్రహ్మరథం పట్టారు. నువ్వు బయట నుంచి తీసుకొని వచ్చాక నువ్వు బ్రహ్మరథాలు పట్టుకున్నావు. ప్రకాష్ అదొక్కసారి నువ్వు చూసుకో. తొడగొట్టి మీసం తీయలేదు కాదయ్యా. రండి జూన్ 4వ తారీఖు ఎవరు తొడగొడతారో ఎవరు మీసం చేస్తారో ఆ రోజు కూడా చూస్తున్నామని కూడా చెప్తున్నాం. గ్రామాలకు పోయినప్పుడు, ప్రశాంతంగా ఉండే గ్రామాలకు పోయినప్పుడు ఒక లీడర్ అనేవాడు రెచ్చగొట్టి మాట్లాడితే కింద వాళ్ళు కూడా రెచ్చిపోతారు. అది ఎలక్షన్ టైం.
నేను కూడా రెస్ట్ పెడతా. నాకు ఈ నారుంది, నేను ఎంతవరకైనా నేను మాట్లాడగలను. ఒక ఆడ మనిషి అయినా అయిందేమో అనుకోండొచ్చు, మీకన్నా ధీటుగా నేను మాట్లాడగలను. అది పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నాం. ఇది ఎలక్షన్, మీరు కూడా వాళ్ళు రెచ్చగొట్టేకొస్తారు. ఎవరు కూడా రెచ్చగొట్టండి, అందరూ కూడా ధైర్యంగా ఉండండి. 14వ తారీఖు సాయంత్రం బాక్సులు ఎత్తించేంత వరకు వాడు ఎవడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమి చేసినా కూడా మీరు పక్కకు పోవద్దండి. ఇళ్లలో కానీ ఏదైనా కూడా పుల్లగా తాగొద్దన్నారు. కొంతమంది తాగి మొరతారు, కుక్కలు మరుగుతుందని ఎరుకుక్క మరుగుతుంది, పోనీలు అనుకోండి, కానీ వాళ్ళని కొట్టేదానికి కూడా పోవద్దండి. మనకి ఎలక్షన్ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓపికగా ఉండి మన ఆలమూరులో కూడా మంచి మెజార్టీ కూడా తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.